We have the presence of God with us. Please don't move. Praise the Lord. So I just want to thank God. నిజంగా దేవుని సన్నిధి కొరకు దేవునికి వందనాలు. అండ్ అంకుల్కి అసలు నేను ఏం వాక్యం చెప్తున్నాను అంకుల్కి అబ్సల్యూట్లీ he doesn't know, but what I was going to speak about was the word of God. ఆమెన్. దేవుని యొక్క గొప్ప మాట యొక్క గొప్పతనం గురించి నేను చెప్పాలని అనుకున్నాను, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద లార్డ్ హ్యాడ్ పుట్ ఇన్ హిస్ హార్ట్. థ్యాంక్ యూ అంకుల్. సో దేవుని మాట మనకి దేవుడు చెప్పక మునిపే ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయనకి వందనాలు. ఆమెన్. సో ద లార్డ్ ఇస్ సో గుడ్. ఆమెన్. దేవుడు మంచివాడా అండి? ఆమెన్. హిజ్ వేస్ ఆర్ హయ్యర్. ఆమెన్. ఆయన నామము ఆయన చేసే పనులు అన్నీ కూడా ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆమెన్. ఆయన చేసే ఒక పనిని చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనమందరం సిద్ధంగా ఉన్నామా? we don't have to worry. The pastor is not there, this person is not there, that person is not there, veer leru var leru. I just want to say something. I want our church to be the bunch of people who love Jesus. ante antak minchi manamu overga manam aloచించొద్దు. let us not be too much into things that we don't understand. మనకు అర్థం కాని విషయాలను మనము గోచరము చేయొద్దు, ఆలోచన చేయొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. అన్నీ మన తెలివికి అర్థమవుతాయని మాత్రం అనుకోకండి ప్లీజ్. బికాస్ why our pastor went or why this people went, why that people went, doesn't matter. Amen. అది మనకి సంబంధం లేదు. But what I want to say is, let us be, I want to invite you to be in our ఏమంటారు the 12 disciples were a bunch of people who loved to follow Jesus. దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడిన సేవకులు వాళ్ళంతా కూడా. మనము క్రీస్తును నా యొక్క షెపర్డ్, మన కాపరిగా ఆయన వైపు చూసుకుంటూ మనము ఆయన ఎటు వెళ్తున్నాడో అటు వెళ్ళడము మన యొక్క పని అంతే. దట్స్ ఆల్ ఐ నో. అండ్ వాట్ ఐ సీ ద చర్చ్ అంటే, ఐ డోంట్ వాంట్ టు our church to be confined. చర్చ్కి వచ్చామా వెళ్ళామా దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంట్. మనం ఎక్కడైతే మన హస్తము పెడతామో దేవుని రాజ్యం అక్కడికి రావాలి. మనం ఎక్కడైతే మనము ఆరాధిస్తామో పౌలు శీల వలె అక్కడ యొక్క ద ప్రిజన్ డోర్స్ ద ఎర్త్ షుడ్ షేక్. ఆ భూమి అక్కడ కదిలించబడాలి. అక్కడ ప్రజలకున్న బంధకమును తెగిపోవాలి. అండ్ అండర్స్టాండ్ దిస్. చాలామంది దగ్గర విన్నా నేను. లాస్ట్ వీక్ ఆల్సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ ఇన్ మై స్పిరిట్. నిజంగా మన ఆత్మలో ఏదైతే మనము ప్రార్థిస్తామో మనం అందరం క్యాచ్ చేయగలుగుతాం. దట్స్ వాట్ ఐ వాజ్ ప్రేయింగ్. అంకుల్ కూడా అదే చెప్తున్నారు కదా. ఐ లవ్ దట్ టెస్టిమనీ. నాకు ఆ సాక్ష్యం చాలా నచ్చుతుంది. ఏంటి అంటే, వారిని కొట్టారు, పౌలు శీలను కొట్టి అక్కడ వారిని ఎటు కదలనివ్వకుండా వారిని ఆపివేశారు. డిడ్ దే స్టాప్? నో, అది వారిని ఆపలేదు. దే స్టార్టెడ్ వర్షిపింగ్. అంటే మన పరిస్థితి మనల్ని ఆపడానికి ప్రయత్నించిన ఫిజికల్గా మనకు దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ విత్. ఏదో ఒకటి మనం పట్టుకొని యు గ్రాబ్ ది ఆపర్చునిటీ టు లవ్ ద లార్డ్. దేవుని ఆరాధించడానికి ఏ పరిస్థితి అయినా అవసరం లేదండి. ఎనీ సర్కమ్స్టాన్స్ మనము నేర్చుకోవాల్సింది. ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ మై సెల్ఫ్. నేను కూడా అదే నేను నేర్చుకోవాలని నేను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చాలా గొప్పగా నుంచున్నాను, కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అనవసరం అండి, అనవసరం. వాట్ ఐ వాంట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అండ్ యూ ఏంటి అంటే, am I grabbing this opportunity to love him? Am I grabbing this opportunity to worship him? అదొకటి మనకు చాలు. That did not stop Paul and Silas to worship God. They were not disturbed. వారు ఎలా ఉన్నారండి? They were undisturbed. They still worship the Lord. Amen. వారు దేవుని ఆరాధించడానికి ప్రతి సమయాన్ని గ్రాబ్ చేసుకున్నారు. వారు దేన్ని కూడా వ్యర్థంగా వదిలిపెట్టలేదండి. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, లేకపోతే నేను ఇది ప్రార్థించాను, ఇది నాకు జరగలేదు. నథింగ్ దట్ షుడ్ నాట్ స్టాప్ అస్. అదేది కూడా మనల్ని ఆపకూడదు. ఆమెన్. అండ్ దెన్
నాట్ ఓన్లీ దట్, దే డిడ్ నాట్ స్టాప్ ప్రీచింగ్. వారు దేవుని గురించి ఆడడానికి ఆగలేదండి. మనం చాలాసార్లు అనుకుంటాం, అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుడి కోసం నేను ఉంచుంటా, ప్రతికూలమైన పరిస్థితిలో నేను లెట్ మీ జస్ట్ టేక్ మై టైం, నా యొక్క సమయాన్ని తీసుకుంటా. నాట్ నీడెడ్ అండి. దే ప్రీచ్డ్ క్రైస్ట్ రిజన్ వేర్ ఎవర్ దే వెంట్. ఆమెన్. దట్ ఈస్ రియలీ దట్ హ్యాస్ బీన్ టచింగ్ మై హార్ట్. నా హృదయాన్ని చాలా తాకుతుందన్నమాట. ఐ సెడ్, లార్డ్, నో మ్యాటర్ వాట్, మిమ్మల్ని ఆరాధించడము, మీ గొప్పతనమును ప్రకటించుట, అది నా అర్హతగా దేవుడు దాచేశారు. వై? ఐ హ్యావ్ హిస్ బ్రెత్. ఆమెన్. ఆయన యొక్క ఊపిరి నాలో ఉంది. ఐ వాంట్ నథింగ్ టు స్టాప్. ఆమెన్. మనం కూడా అటు విధంగా ఉందాం. లెట్ us be the bunch of people who love Jesus. That's it. And if the Lord asks us to keep walking, నడుస్తూ వెళ్ళిపోండి అని చెప్తే నడుద్దాం. If the Lord is asking you to sit there and just sleep, let us sleep. అంతే. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడో దాన్ని మాత్రం మనము జరిగించకుండా తప్పక మనము మానకూడదు. నో మ్యాటర్ వాట్. ఆమెన్. సో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ లైక్ అ రివర్ ఆఫ్ లైఫ్. ఆమెన్. దేవుని మాట ఎటువంటిదండి? అది ప్రవాహము, జీవము ఇచ్చే ప్రవాహముదిగా ఉంది. ఎంతమంది నమ్ముచున్నారండి? అండ్ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్లోస్, ఎవ్రీ డెడ్ థింగ్ విల్ కమ్ అలైవ్. ప్రతి మరణించిన స్థితి ఎలా ఉంటుందండి? జీవాన్ని, ఈవెన్ ద డెడ్ ఫిష్ విల్ కమ్ అలైవ్, హి సెడ్. ఆమెన్. చనిపోయిన ఒక చేపలు, అది ఎజికియల్లో రాసిన, ఎజికియల్, లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు ఎజికియల్ 47:9. ఎజికియల్ 47:9. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. ఆమెన్. ఇక్కడ ఏం చెప్తున్నారండి? హి సెడ్, వేర్ ఎవర్ దిస్ రివర్ ఫ్లోస్, ఆల్ ద క్రియేచర్స్ విల్ లివ్ అండ్ థ్రైవ్. స్కూల్స్ ఆఫ్ ఫిష్ విల్ బి ప్లెంటీ వేర్ ఎవర్ దిస్ రివర్ గోస్. ఈ ప్రవాహము, ఈ జీవజలము ఎక్కడైతే ప్రవహిస్తుందో, ఇట్ బ్రింగ్స్ హీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎన్నండి? అన్నీ కూడా, సమస్తము. ఎన్నండి? సమస్తము. దేవుడు ఇదొకటి అని చెప్పలేదండి. హి సేయింగ్ సమస్తము జీవింపబడుతుంది. వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్స్, వేర్ ద రివర్ ఆఫ్ గాడ్ మూవ్స్, దేవుని యొక్క ప్రవాహము, జీవజలము ఎక్కడైతే ప్రవహిస్తుందో సమస్తము బ్రతుకుతుంది. హౌ మెనీ పీపుల్ ఫీల్ ద డెడ్? ఆమెన్. చాలాసార్లు మన జీవితంలో, మన శరీరములో, మన పరిస్థితుల్లో మనం జీవిస్తున్న ప్రతి రోజులో చాలాసార్లు చచ్చిపోయిన స్థితి ఏదో ఒక విధంగా మనకి తాకడానికి ప్రయత్నిస్తుంది. ఆమెన్. బట్ ద లార్డ్స్ వర్డ్ సెస్, ఆయన మాటను పలికినప్పుడు, ఆయన ప్రవాహము అక్కడ వచ్చినప్పుడు సమస్తము బ్రతుకుతుంది. ఆమెన్. ఏవండి? సమస్తము. దెర్ ఇస్ నో రీజన్ దట్ ఈ సమయంలో, ఈ పరిస్థితిలో ఇది జరగదు అన్నట్టుగా ఎప్పుడు ఉండదండి. ఆమెన్. ఐ వాంట్ యు ఆల్ సే ఆమెన్. ఆమెన్. వేర్ ద రివర్ ఆఫ్ గాడ్ ఫ్లోస్, ఎక్కడైతే అది పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతుంది. ఆమెన్. ఇఫ్ ద లార్డ్స్ బ్రెత్ ఇస్ ఇన్ నన్ ఆఫ్ అస్, మన హృదయంలో, మన జీవితంలో ఊపిరి లేదు అంటే మనము ఎవరండి? ఉట్టి మట్టి మాత్రమే. బట్ వాట్ విల్ గివ్ యూ అండ్ మీ ద గ్రేట్నెస్? ఏది నీకు నాకు ఆ గొప్పతనాన్ని ఏది ఇస్తుందండి? దేవుని యొక్క ఊపిరి. ఇట్స్ ద వర్డ్, ఇట్స్ హిస్ లైఫ్ దట్ గివ్స్ అస్, దట్ మేక్స్ అస్ అలైవ్. లేకపోతే మనం అందరము కూడా మట్టి మాత్రమే. మనలో ఎటువంటి గొప్పతనము లేదండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్రేట్నెస్ టు బోస్ట్. మన అందరంలో ఎటువంటి గొప్పతనము లేదు. ఆల్ ద గ్రేట్నెస్ వీ హ్యావ్ ఇస్ ద బ్రెత్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క ఆయన యొక్క ఊపిరి, ఆయన యొక్క జీవము.
వీ హ్యావ్ సచ్ అ ప్రివిలేజ్ టుడే. మనం ఇక్కడ కూర్చున్న వారందరికీ ఎంత అర్హతను దేవుడు దయచేశారండి. ఉట్టి మన్నుగా దేవుడు మనల్ని పిలవట్లేదు. ఆయన యొక్క సజీవమైన కుమార్తెలు కుమారుడిగా మనల్ని తీర్చిదిద్దిన దేవుడు. హీ మేడ్ us alive, you and me together in whom? In Jesus. He made us alive in Jesus. క్రీస్తులో మనల్ని జీవమునిచ్చిన దేవుడు. ఆమేన్. The power of creation or the power is not in the one who prays. మరి ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే మాట్లాడతారో, నేను మాట్లాడాను కాబట్టి గొప్పతనం ఉంది, నువ్వు మాట్లాడావు కాబట్టి గొప్పతనం ఉంది, కాదు. The power of our word is in the one who answers it. ఆమేన్. ఎవరిలో శక్తి ఉందండి? దేవుని మాటలో శక్తి ఉంది. ఎవరైతే మన మాటను నా యొక్క పదమునకు జీవమునిచ్చే ఆయన మాట అండి. ఇట్స్ నాట్ ఆర్ గ్రేట్నెస్. నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, నేను గొప్పగా ఆరాధిస్తానని కాదు. ద లైఫ్, ద పవర్ ఇన్ ఆర్ క్రిస్టియానిటీ ఇస్ బికాస్ ఆఫ్ హూ హీ ఇస్. ఆమేన్. మన క్రైస్తవత్వంలో ఉన్న శక్తి ఎందుకండి? ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి. ఆమేన్. వి సర్వ్ అ లివింగ్ గాడ్, వి డోంట్ సర్వ్ అ డెడ్ గాడ్. ఆమేన్. మనము మరణించిన దేవుణ్ణి మనము ఆరాధించట్లేదు. జీవించిన క్రీస్తు, పునరుద్ధాన క్రీస్తును మనము ఆరాధిస్తున్నామండి. లెట్ us నాట్ ఫర్గెట్. మనమందరం ఎందుకు చచ్చిపోయిన వారంగా ఉంటున్నాం? వై ఆర్ వి సో స్టిల్? మనం ఎందుకు మనలో కదలిక లేదు? ఆర్ వి డెడ్? మరణించిన వారముగా ఉన్నామా? క్రీస్తు ఇంకా మరణించలేదండి. మరణించి తిరిగి పునరుద్ధాన జీవములో ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని తన శత్రువులు తన కాళ్ళ కింద వచ్చేవారు ఆయన నీ యందు నా యందు ఏం చేస్తున్నాడు? వేచి ఉన్నాడు. హీ గేవ్ అస్ ద పవర్. హీ గేవ్ అస్ ద పవర్. ఆయన ఏమిచ్చారండి? ఆయన శక్తిని మనకు దయచేశారు. ఆ శక్తి అంటే క్రీస్తు యొక్క నామము. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఆర్ స్ట్రెంగ్త్, ఇస్ ఆర్ పవర్. ఆమేన్. ఆయన ప్రవాహం ఎక్కడైతే వస్తుందో ప్రతి చచ్చిపోయిన స్థితి అది బ్రతుకుతుంది, అది సజీవముగా ఉంటుంది. సో వై షుడ్ వి బీ డెడ్? మనం ఎందుకు మరణించి ఉండాలి? మన చచ్చిపోయిన స్థితి చచ్చిపోయినదిగా ఎందుకు ఉండాలి? వై షుడ్ వి బీ ఇన్ ద డెడ్? ఆరెంట్ వి పీపుల్ టు కమ్ అలైవ్? మనము జీవించిన ప్రజలుగా ఉండద్దా అండి? ఆమేన్. బికాజ్ వి డోంట్ సర్వ్ అ డెడ్ గాడ్. మనం మరణించిన దేవుడిని మనము ఆరాధించట్లేదు, పునరుద్ధాన క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము. అండ్ whoever came to the proximity of Jesus, క్రీస్తు యొక్క సన్నిధి, ఆయన సమీపములో ఎవరు వచ్చినా సరే వారు అక్కడ మరణించిన వాళ్ళు టక్కుమని తిరిగి వారు పునరుద్ధానము అవుతున్నారు. కళ్ళు అందములో ఉన్న అంధకారంలో ఉన్న వారు వెలిగింపబడుతున్నారు. Those who the blind eyes were being healed, the dead were being raised, the lame people were walking. ఎందుకు? ఆయన యొక్క సజీవమైన ప్రవాహము ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్తము, చెప్దామండి, సమస్తము బ్రతుకుతుంది. నా జీవితంలో చెప్దామండి, నా జీవితం సమస్తము బ్రతుకుతుంది, బ్రతుకును. వై? బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వలన ఆయన ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో సమస్తము బ్రతుకుతుంది. ఆమెన్. ఆమెన్. లెట్ us come alive. Let us not be dead people. మరణించిన ప్రజలుగా మనము లేము. మనము పునరుద్ధాన క్రీస్తును ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన శత్రువుల మీద మనము కాళ్ళు తొక్కడానికి దేవుడు అర్హతను దయచేశారు. ఆమెన్. Whoever came to the proximity of Jesus, ఆయన సన్నిధికి దగ్గరగా నాకు కావాలి క్రీస్తు ఆయనని, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వారు, ఆయన దగ్గరకు వచ్చిన వారు సమస్తము కూడా బ్రతికింది. It was not dead, it came alive. It came alive. సమస్తము బ్రతికింది. అటువంటి విశ్వాసము. There is no way the Lord will not answer. మనము అసలు అటువంటి క్వశ్చన్ మనలో ఉండకూడదు. ఇది నాకు జరగట్లేదు, అది నాకు జరగట్లేదు. No way. If you come to the proximity of Jesus, ఆయన యేసుక్రీస్తు యొక్క దగ్గరికి మనం వచ్చినప్పుడు సమస్తము బ్రతుకుతుంది. మరణం అనేది లేదు. ఆమెన్. ఒకవేళ మరణము మనకి కనిపించినా అది పునరుద్ధానమై సజీవముగా
బ్రతకవలసింది. ఆమెన్. దేర్ ఇస్ నో వే ఇట్ విల్ బి డెడ్. ఆమెన్. ఆమెన్. సో ద నేచర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ టు గివ్ యూ లైఫ్. దేవుని యొక్క గుణం ఏంటండి? నీకు నాకు జీవం ఇవ్వడమే ఆయన గుణము. ఆయన గుణములో ఒక పార్ట్ ఇస్ టు గివ్ యూ లైఫ్, టు గివ్ యూ హీలింగ్, టు గివ్ యూ సమాధానము, స్వస్థత, విడుదల ఇవ్వడము ఆయన యొక్క గుణము. ప్లీజ్ డోంట్ లెట్ ఎనీ వన్ ఫూల్ యూ సేయింగ్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. నువ్వు క్రీస్తుకి సరిపోవు, నీ యొక్క గొప్ప ఆ ప్రార్థనా జీవితము సరిపోదు, నీ యొక్క గొప్ప క్రైస్తవ జీవితము సరిపోదని మనల్ని మోసపరచనివ్వకండి. డోంట్ లెట్ ఎనీ వన్ నలిఫై ద పవర్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క గొప్ప శక్తిని నీ జీవితంలో ప్రవహించనీయకుండా ఆపుతున్న ప్రతి మాటను మనం అడ్డగించాలని. ఇట్స్ నాట్ ఇన్ ద వన్ హూ స్పీక్స్, ఇట్స్ ఇన్ ద వన్ హూ హియర్స్. ఎవరైతే మాట్లాడతారో వారిలో గొప్పతనము వల్ల కాదండి, ఆయన మంచివాడు కాబట్టి మన కోసము మన జీవితంలో సమస్తమును బ్రతికిస్తాడు. మన యొక్క ఆలోచన విధానమును క్రైస్తవ జీవితంలో మార్పు తెచ్చుకోవాలండి. మనం క్రీస్తు శక్తిని మన జీవితంలో ప్రవాహమును ఆపనివ్వకుండా జాగ్రత్త పడదాం. డోంట్ స్టాప్ the flow of the spirit that should give you సమస్తమును బ్రతికించే ఆ సజీవమైన ప్రవాహము నీ యొక్క మాటలతో, నీ యొక్క అర్థం కాని మాటలతో, మన యొక్క అర్థం కాని పరిస్థితితో ఆపకండి. బికాస్ there's every way possible that you are stopping the spirit of God. అది జరిగిందండి, మనము మాట్లాడుకుందాం. we know the Israelites, ఇశ్రాయేలీయుల గురించి తెలుసు. ఆనాడు నజరేతులో క్రీస్తు మొదటిగా నేను క్రీస్తును అని నేను చెప్పుకున్న మొదటిసారి వారందరూ ఏం చేశారండి? క్రీస్తును ఒక హిల్ మీద నుండి పడిదోసి ఆయన చంపేయాలనుకుంటారు, కొండ మీద నుండి ఆయనను తోసి చంపేయాలనుకుంటారు. హౌ ఐరానిక్! ఎంత అది ఐ కాంట్ అండర్స్టాండ్, అర్థం కావట్లేదు. ఎందుకు అంటే we use our brain too much to stop the living God. మన యొక్క ఆలోచన విధానమును, మన గొప్పతనంలో మనం ఎంతగా మునిగిపోతామంటే సమస్తమును బ్రతికించే ఆయన యొక్క ప్రవాహమును ఆపగలిగే గొప్ప శక్తి అనలేకపోతున్నా, వెరితనం ఉందని అనొచ్చు. వెరివాలుగా ఉన్నాం. లెట్ us నాట్ బీ ద పీపుల్ టు స్టాప్ ద లివింగ్ గాడ్. సమస్తమును బ్రతికించే ఆయన ప్రవాహమును మనం ఆపే ప్రజలుగా ఉండద్దు. దానిలో గొప్పతనం లేదండి. డోంట్ స్టాప్ ద లివింగ్ గాడ్. ద నేచర్ ఆఫ్ గాడ్, ఆయన గుణం ఏంటండి? జీవం ఇచ్చే గుణము. ఆయన ఎక్కడైతే వెళ్తాడో అక్కడ స్వస్థత ప్రవాహము అవుతుంది, జీవము ప్రవాహం అవుతుంది. వెలిగించబడని వారు వెలుగు చూస్తున్నారు, మరణించిన వారు తిరిగి లేస్తున్నారు. దట్ ఈస్ అవర్ గాడ్. దట్ ఈస్ అవర్ గాడ్. అది మన దేవుడు. మనము సేవించే దేవుడు సజీవమైన దేవుడు. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ 1:1-3 మనం చదువుదాం. ఆయన ఒక గుణం గురించి అక్కడ రాసి ఉంది. జెనసిస్ 1:1-3. ఆదికాండము 1వ అధ్యాయము 1-3 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందండి? ద ఎర్త్ వాజ్ కంప్లీట్లీ ఫార్మ్లెస్ అండ్ వాయిడ్. ఎలా ఉందండి? భూమి అంతా కూడా నిరాకారముగా ఉండి ఎటువంటి శూన్యముగాను చీకటి అగాధమును కమ్ముకొనుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎర్త్. అది ఏం జరుగుతుంది? అక్కడ ఎటువంటి ఒక శక్తి లేదు, బలము లేదు, జీవము లేదు, అన్నీ కూడా చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. బట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ ద లార్డ్ అనౌన్స్డ్. దేవుడు ఏం చెప్పారండి? లెట్ దేర్ బీ. అక్కడ ఆగిపోయిందా అండి? లెట్ దేర్ బీ లైట్ టుడే అండ్ నాట్ టుమారో అని దేవుడు చెప్పలేదు. వెన్ హీ సెడ్ లెట్ దేర్ బీ లైట్, ఫర్ ఎవర్ ఇట్ ఈస్ లైట్. ఆమెన్.
ఎంత గొప్ప మాట అండి. ఆయన వెన్ హీ సెడ్ లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగా అని చెప్పినప్పుడు ఆ వెలుగు మనము జీవించినంత కాలము ఈ భూమి ఆకాశము వెళ్ళిపోయేంత వరకు కూడా దేర్ విల్ బి లైట్. ఆమేన్. వెలుగు కలుగునుగాక అని చెప్పిన దేవుడు, వీరి పరిస్థితుల్లో వీరు మంచిగా లేరు కాబట్టి వీళ్ళకి వెలుగొద్దు, వీరు సరిగ్గా రావట్లేదు కాబట్టి వీరికొద్దు అని దేవుడు చెప్పలేదండి. హీ డిడ్ నాట్ స్టాప్, హీ సెడ్ లెట్ దేర్ బి. చెప్దామండి, వెలుగు కలుగునుగాక. చెప్దామండి, వెలుగు కలుగునుగాక. ఇట్ హ్యాస్ నాట్ స్టాప్డ్ ఎవర్ సిన్స్. అది ఆగలేదండి అప్పటి నుండి కూడా. ఆ వెలుగు కలిగిస్తూనే ఉంది ప్రజలకు. అంధకారంలో ఉన్న వారికి దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరకల్స్ దట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ఆమెన్. మనము ఆపుతున్నామేమో మనం చూసుకోవాలి. మేబీ వీ ఆర్ స్టాపింగ్ ద లివింగ్ గాడ్. ఆయన సమస్తము బ్రతికించే ఆ ప్రవాహమును మనం ఆపుతున్నామేమో. లెట్ us check our lives. ఆమెన్. వై ద లార్డ్ లవ్స్ us so much. దేవుడు ఎంత గొప్పవాడండి. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే ఐజయా 9:7 మనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఐజయా 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఆమేన్. చదువు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఏ విధంగా ఉన్నారండి? ఆసక్తితో ఉన్నాడు. దేనికోసం అండి? నీకు నాకు మనల్ని పైకి లేవనెత్తడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని వెలిగించడానికి ఆయన ఎటువంటి విధంగా ఉన్నాడండి? ఆశ కలిగి ఉన్నాడు. హీఈస్ నాట్ అ గాడ్ who is sitting there and seeing your life falling apart. మన జీవితంలో మనకి అందనీయకుండా ఆపడానికి ఆయన అక్కడ లేడండి. మనకు అనిపించవచ్చు మనం డైరెక్ట్గా ఇలాంటి మాటలు మాట్లాడడం, కానీ ఎవరైనా పరిస్థితి వచ్చింది అనుకోండి, మన దగ్గరికి కౌన్సిలింగ్కే వచ్చారనుకోండి, ఎందుకు ఈ సిస్టర్ బ్రదర్ మనలో మధ్యలో అనుకోండి. మనుషులు ఎలా ఉంటారంటే, నీ జీవితంలో నువ్వు ఇది చేసావు కాబట్టి దేవుడు ఆపారేమో. Imagine a person is sitting there to take his life అనుకోండి. Do you think that will give him life? అది నువ్వు మాట్లాడిన మాటలో జీవం ఎక్కడైనా ఉందా అండి? దేవుని గుణం ఎక్కడైనా కనిపిస్తుందా అండి? there's someone sitting in the church that needs a healing, ఒక స్వస్థత కావాలి. కానీ నువ్వు ఇది చేసి ఉంటావు కాబట్టి, నీ పితరులు ఇలా చేశారు కాబట్టి, నువ్వు నీ యాటిట్యూడ్ ఎలా లేదు కాబట్టి నీకు జరగట్లేదు అని చెప్తే, అందులో సజీవమైన వాక్యం ఏముందండి? వాట్ ఈస్ ద గాస్పుల్? ద గాస్పుల్ ఇస్ గుడ్ న్యూస్. అది ఏంటండి? మంచి వార్త. గాస్పుల్ ఇస్ గుడ్ న్యూస్. లెట్ us నాట్ డిస్కరేజ్ పీపుల్. మనకు తెలియని తెలివితో మనము తెలివి తక్కువగా ఎవరిని కూడా దేవుని యొక్క ప్రవాహము వారి జీవితంలో ఆపనివ్వకుండా జాగ్రత్త పడదామండి. డోంట్ బీ ద పర్సన్ టు స్టాప్ సమ్మన్ ఎల్సెస్ పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ రిసీవింగ్. అంటే వారి జీవితంలో దేవుని యొక్క శక్తి అనుభవించకుండా మనం నోటితో ఆపద్దండి. డోంట్ స్టాప్ ఇట్. అలాగే ఆ కేటగిరీలో ఉండకూడదు. వినేవారికి కూడా ఐ వాంటెడ్ టు సే, యూ డోంట్ హ్యావ్ టు లిజన్. మనము అలాంటి మాటలు వినకూడదు. ద లార్డ్ డస్ నాట్ మూవ్ బికాజ్ యు ఆర్ గుడ్. నువ్వు నేను మంచివారము కాబట్టి దేవుడు మన జీవితంలో కొంతమందిని బ్లెస్ చేస్తారు, కొంతమందిని బ్లెస్ చేయరు. మన మంచితనం గురించి కాదండి. ఆయన మంచివాడు. ఆయన గుణం ఏంటండి? ఆయన ఉన్న ప్రతి దగ్గర సమస్తము ఇట్స్ లైఫ్ అండ్ లైఫ్, జీవము మాత్రమే ఉంది ఆయన దగ్గర. మరణము ఆయన దగ్గర లేదు. మరణించే దేవుడు కాదు. మనము సజీవమైన దేవుని మనము ఆరాధిస్తున్నాము. డోంట్ లిజన్ టు పీపుల్ హూ విల్ టెల్ యూ అదర్వైజ్. ఎవరైతే జీవము గల దేవుని యొక్క ప్రవాహము ఆపనివ్వడానికి నీకు చెప్తున్న ప్రతి మాటను మనము వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మనం వద్దు అని చెప్పాలి, వినకూడదు. వినే వాళ్ళకు కూడా అటువంటి దేవుని మీద అటువంటి ఆశ ఉండాలండి. లెట్ us నాట్ స్టాప్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్. దేవుని యొక్క ప్రవాహమును, సమస్తమును బ్రతికించే ప్రవాహమును మనం ఆపద్దు. లెట్ us నాట్ గివ్ రీజన్స్. మనము దేవుని మీద ఆధారపడదాం. ఏం చేద్దామండి? ఆధారపడదాం. వై? ఇట్స్ నాట్ ఇన్ ద వన్
ఇన్ యూ అండ్ మీ. గొప్పతనం నీలోనే నాలో లేదు, గొప్పతనము ఆయనలో ఉంది. ఆమేన్. సో హీ సెడ్ ద మార్వెలస్ ప్యాషన్ ఆఫ్ ద లార్డ్ విల్ డూ దిస్. దేవుని యొక్క ఆసక్తి మన కోసం చేస్తుందండి. దేవుడు ఎట్టి విధంగా ఉన్నాడు? ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. దేవుడు మనకు మంచి చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మన మీద కోపం చేసుకోలేదు. ఆయన మనము మనల్ని ఎక్కడ వీరిని కట్ట తీసుకొని కొడదామా అని దేవుడు చూడట్లేదు. మేబీ డైరెక్ట్గా నువ్వు అది ఇమాజిన్ చేయలేకపోతున్నావు, కానీ అపవాది ఎలా వస్తాడంటే, నువ్వు ఈ తప్పు మాట్లాడావు కాబట్టి ఇది ఇలా జరుగుతుంది. అపవాది మనల్ని అట్టి విధంగానే దేవుని యొక్క ప్రవాహమును అనుభవించనీయకుండా ఆపుతున్నాడండి. ఆమేన్. సో ఆనాడు అవ్వకు అదేగా చెప్పింది. దేవుడు నిజంగా చెప్పాడా? అది నిజంగా జరుగుతుందా? మనమందరము క్రైస్తవానికి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంది. ఏంటంటే, నేను గొప్పగా ప్రార్థిస్తాను కాబట్టి నన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. నో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అండ్ ప్రొక్లెయిమ్ దట్స్ నాట్ ద రీజన్. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి కావాల్సిన కారణము మన గొప్పతనం కాదండి. ఆయన మంచివాడు కాబట్టి. చెప్దామా అండి? ఆయన మంచివాడు కాబట్టి, నాట్ బికాజ్ ఐఎమ్ గ్రేట్. అలా అయితే పక్కన వారి తప్పులను వెతుకుతూనే పోతాం. ఇఫ్ యూ థింక్ దట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్ గాడ్ ఇస్ మూవింగ్, ఆల్ యూ అండ్ ఐ విల్ డూ ఇస్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ అదర్ పీపుల్. పక్కన వారిలో ఒక తప్పులను వెతకడానికి చూస్తాము. బట్ వెన్ యు టర్న్ ఇట్ బ్యాక్ టు ద లార్డ్, నీ మీద ఫోకస్ లేదనుకోండి, నా వల్ల కాదు, ఆయన దేవుడి వల్లనే అంటే అందరితో మనము ఏకముగా ఉండొచ్చు. యూ కెన్ బి వన్ విత్ ఈచ్ అదర్. నీలో నాలో గొప్పతనం లేనప్పుడు మనము గొప్ప మాట్లాడుకోవడానికి ఏముందండి? దేవుని గురించి గొప్పతనం మాట్లాడతాం మనం. ఆమెన్. లెట్ us చేంజ్ ద వే వి థింక్. మనం ఆలోచించే విధానంను మనం ఎవరిక్కడ నుంచున్నారు, వారికి అర్హత ఉందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం అండి. ఇక్కడ అర్హతను కలిగించేది, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ సమ్ వన్ ప్లేస్, ఇట్స్ హిస్ విల్. అది ఆయన చిత్తం. అది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు, అది నీవు నేను అనుకునేది కాదు. బట్ డోంట్ లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాప్ యూ. దేవుడు చేసే గొప్ప ప్రవాహమును జీవితంలో ఆపకు. డోంట్ స్టాప్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ థింకింగ్. నీ యొక్క ఆలోచన విధానమును బట్టి. లెట్ us బీ కేర్ఫుల్. వెన్ యూ సీ లూక్లో మనం చదివినప్పుడు ద ఎంటైర్ క్రౌడ్, లూక్ 6:19 మనం చదువుదాం. లూక్ 6:19. లూకా సువార్త 6వ అధ్యాయము లూక్ 6:19 19వ వచనం చూసుకుందాం. ఎస్. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. ప్రవాహము ఎవరిలోంచి బయలుదేరిందండి? దేవుడు, క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఆయనలో నుంచి స్వస్థత ప్రవాహము ఏమవుతుందండి? బయలుదేరి అక్కడ ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ కూడా గుంపు కూడా ఉన్నారు. ఎందుకు? జీవమును పట్టుకోవడానికి. దే వాంటెడ్ టు క్యాచ్ ద లివింగ్ గాడ్. ఆమేన్. చదువుదాం మళ్ళీ. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక. ఎంతమందిని స్వస్థపరిచారండి? అందరినీ స్వస్థపరిచారు. హీ డిడ్ నాట్ సే నీకు అర్హత లేదు, నీ పితరులు ఇలా చేశారు, మోషే యొక్క లాని నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు అంధుడుగా ఉన్నావు, కాబట్టి నీకు కాలు నడవట్లేదు. హీ డిడ్ నాట్ టెల్ దిస్. హీ సెడ్, ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అబండెంట్. ఎలాంటి లైఫ్ అండి? సమృద్ధి జీవమును దేవుడు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారండి. లెట్ us నాట్ బీ టూ, మనం మరి చాలా తెలివైన మనుషులుగా మనం ప్రవర్తించద్దు. లెట్ us బీ సో లో. మన ఇందాక వర్షిప్లో నేను చెప్పా కదా, నేను ఒకసారి దైవజన్ దగ్గర విన్నాను అనమాట. ఇట్ టచ్ మై హార్ట్ సో మచ్. బీ సో హెవెన్లీ మైండెడ్ దట్ యు ఆర్ నో ఎర్త్లీ గుడ్. అంటే మన పరలోక ఆలోచన మనం ఎంతగా ఉండాలంటే, ఈ భూమికి మనము పనికి రాకుండా మనం ఉండాలి. డోంట్ బీ సో ఎర్త్లీ మైండెడ్ దట్ యు ఆర్ నో హెవెన్లీ గుడ్. పరలోకములకు ప్రవేశించే అర్హత కూడా మనం లేనట్టుగా మన జీవితము ఉండద్దు. దెర్స్ అ బిగ్ డిఫరెన్స్. చాలా వ్యత్యాసం ఉందండి. మనం ఏమనుకుంటామంటే, లోకపరమైన వారిగా మనం ఆలోచించట్లేదు కాబట్టి మనం బాగున్నాం అనుకుంటాం. బట్ వాట్ విల్ స్టాప్ దేవుని యొక్క ప్రవాహంని ఏది ఆపుతుందండి? మన యొక్క సొంత ఆలోచన విధానము. ఆమేన్. సో లెట్ us బీ వెరీ కేర్ఫుల్. హీ సెడ్ ద ఎంటైర్ క్రౌడ్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ జీసస్. క్రీస్తు కోసం ఎలా ఉన్నారండి? వేచి ఉన్నారు. మనము వేచి ఉన్నామా?
ఆర్ వి వెయిటింగ్ ఆన్ ద లివింగ్ గాడ్? మనము క్రీస్తు కోసం వేచున్నామా? ఈనాడు చర్చ్కి మనము ఎటువంటి విధంగా వస్తున్నాము? ఎటువంటి హృదయ వైఖరితో వస్తున్నాము? ఆర్ వి వెయిటింగ్ టు రిసీవ్? ఆమేన్. లేకపోతే నాకు ఆల్రెడీ ఉంది, నాకు అవసరం లేదు అనుకొని ఉన్నామా? ఆమేన్. ఆశ గల వారిని దేవుడు తప్పకుండా తన గొప్పతనాన్ని ఆయన చూపించుకుంటాడండి. బికాస్ ద క్రౌడ్ వాజ్ సో హంగ్రీ, గాడ్ కుడ్ డూ సో మెనీ మిరకల్స్. అక్కడ వచ్చిన ప్రజలు వారు ఎంతగా ఆశతో ఉన్నారంటే దేవుడు అంత గొప్ప కార్యములు చేయగలిగారండి. అందులోనూ వారికి అంధకారంలో ఉన్న వారికి వెలుగునిచ్చి, కళ్ళు లేని వారికి, చూడలేని వారికి చూపునిచ్చి. ఎందుకు? దే వర్ హంగ్రీ ఫర్ ద లివింగ్ గాడ్. ఎందుకండి? సజీవమైన దేవుని యొక్క గొప్పతనాన్ని చూడడానికి ఆశతో వచ్చారు. యథాలాపంగా రాలేదు. హూ డిడ్ నాట్ సీ దట్? హిపోక్రెట్ పీపుల్ డిడ్ నాట్ సీ దట్. వేషధారులు మాత్రమే చూడలేకపోయారు. ఆయనతో ఎంతగా ఆయనలోంచి తప్పులు, ఆయన మాట్లాడిన ప్రతి మాటలో తప్పుదిద్దామన్నట్టుగా ఉన్నారు. బట్ దే వర్ సో ఫూలిష్. The people who had to recognize the Messiah standing before them, ఎవరైతే ప్రజలు ఫర్సీలు, సద్దుకీలు మెస్సాయాని గుర్తించాల్సిన వారు ఆ మెస్సాయాలోనే ఒక తప్పును వెతికి ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. హౌ ఐరానిక్! ఎంత తెలివి తక్కువగా ఉన్నారండి. లెట్ us not be the people. When we come into the presence of the living God, ఎలా రావాలండి? ఆశతో రావాలి. Why? You are standing in the proximity of the life giver. ఎవరి సన్నిధిలో ఉన్నామండి? జీవమును ఇచ్చే ప్రవాహము యొక్క సన్నిధిలో ఉన్నాము. దట్ ఈస్ ద ప్రివిలేజ్. అది ఆయన సన్నిధిలో ఉంచడానికి మనని అర్హత ఇచ్చాడండి. ఆయనకి మన ధన్యతను మనకు దయచేశారు. వీ షుడ్ కమ్ విత్ అండ్ హంగర్. ఒక ఆశతో ఆయన సన్నిధికి రావాలి మనం. ఇక్కడ ఎందుకు క్రీస్తు అంత గొప్ప కార్యము చేయగలిగారు? వై? ద ఎంటైర్ క్రౌడ్ came with a hunger for Jesus. క్రీస్తును ముట్టడానికి, క్రీస్తు యొక్క గొప్పతనం నేను చూడాలి, ఆయన వెలుగును నేను అనుభవించాలన్న ఆశతో వచ్చారండి. నాట్ బికాస్ సమ్వన్ ఇస్ స్టాండింగ్ దేర్, సమ్వన్ ఇస్ నాట్ వర్ది. ఎవరు వారికి అర్హత ఉందా లేదా అది కాదు. హీ ఈజ్ వర్ది. ఆమెన్. ఆయన అర్హుడు అండి. లెట్ us come with a hunger in our hearts. మనము ఉత్తి క్రైస్తవ జీవితము, వేషధారణ ఉన్న క్రైస్తవ జీవితం మనకొద్దండి. We have to see so many great miracles. మన మధ్యన దేవుడి అన్కామన్ మిరకల్స్. స్టీఫెన్కి ఎలా ఉందండి? అపోస్తలు జరిగే గొప్ప కార్యాలు స్టీఫెన్కి కూడా జరుగుతున్నాయంట. అక్కడ స్టీఫెన్ మాట్లాడుతుంటే వారు పళ్ళు కొరుక్కుంటున్నారంట. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు ఈయన అని అర్థం కావట్లేదు. when you give yourself in the hunger of the Spirit of God, దేవుని యొక్క ఆత్మకు ఆశతో ఉంచినప్పుడు మనకేం జరుగుతుందండి? అన్కామన్ మిరకల్స్, గొప్ప సైన్స్ అండ్ వండర్స్ విల్ కమ్ ఇన్ our midst. ఆమేన్. ఇక్కడ సంఘములోని కాదండి, మన జీవితంలో కూడా. when you are going into the proximity of the life giver, క్రీస్తు యొక్క సన్నిధికి నువ్వు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? సమస్తము బ్రతుకుతుంది. There's no way there is deadness in you. సమస్తము బ్రతుకుతుంది. కానీ ఎట్టి విధంగా ప్రజలు వెళ్తున్నారు? ఒక ఆశతో వెళ్తున్నారు. దేవుని యొక్క గొప్పతనమును, క్రీస్తును నేను ముట్టాలి, ఆయన వస్త్రమును నేను ముడితే నాకు చాలు, ఆయనలోంచి ప్రవాహము నాలో ప్రవహిస్తుంది. They were waiting. The power to heal went from him. ఆయనలోంచి అది ప్రవాహము చేసింది. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారండి, కానీ కొద్ది మందే, ఆ స్త్రీ మాత్రమే స్వస్థత పరచబడింది. ఎందుకు? విశ్వాసముతో ఆయనను ముట్టింది. ఆశతో, విశ్వాసముతో ఆయనను ముట్టింది. మనం అట్టి విధంగా దేవుని సన్నిధికి రావాలండి. యూ హ్యావ్ టు కమ్ విత్ అ హంగర్, విత్ అన్ ఎక్స్పెక్టేషన్. ఎలా రావాలండి? ఒక ఆశతో క్రీస్తును ముడితే నా జీవితంలో సమస్తము బ్రతుకుతుంది అన్న విశ్వాసముతో మనము రావాలి ఆయన సన్నిధికి. ఇట్స్ నో మోర్. మనం ఎట్టి విధంగా స్పందిస్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌ ఆర్ యూ రియాక్టింగ్? నువ్వు ఎట్టి విధంగా క్రీస్తు యొక్క సన్నిధి గురించి నీ ఆలోచన విధానం ఏంటి? రేపొద్దున చర్చ్ ఉంది, వాట్ ఈజ్ మై యాటిట్యూడ్? అబ్బా అంటే మన అబ్బా అని అనమండి. వీ డోంట్ రియలీ సే లైక్ దట్. కానీ వీ ఫైండ్ ఎక్స్క్యూజెస్ నాట్ టు కమ్. ఎక్స్క్యూజెస్ ఏమంట అంటే మన ఏదో ఒక సాకును, నెపమును మనం చెప్పుకుంటామన్నమాట. పర్లేదులే అని. ఇట్స్ ఓకే. గాడ్ విల్ నాట్ టెల్ ఎనీథింగ్. దేవుడు ఏది కూడా ఆపరండి. కానీ
ఐ పర్సనలీ నాకు మనమందరం కూడా ఎట్టి విధంగా ఉండాలంటే వి గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి సమయంలో మనము క్రీస్తు సన్నిధికి రావడానికి ఆయన వస్త్రపు చెంగును ఒక విశ్వాసముతో ముట్టి ఆయన ప్రవాహంలో నేను మునిగి తేలాలని నాకు ఆశగా ఉంది. దట్స్ ద డిజైర్ లెట్ అవర్ చర్చ్ హ్యావ్. మన సంఘమునకు అటువంటి ఆశతో మనము కదులుదామండి. We have to be so hungry for Jesus. We see uncommon miracles. మనలో ఎంత మనము ఆశతో వద్దామంటే స్టెఫెనుకు, ఆ పౌలు శీలకు, లేకపోతే ఆ అపోస్తలులకు వచ్చిన గొప్ప కార్యము దేవుడు మన మధ్యన చేయాలని ఆశ. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అస్, మన గొప్పతనం కాదండి. లెట్ హిస్ గ్లోరీ బి సీన్. ఆయన ఒక మహిమ మన మధ్యన చూద్దాం మనం. వి కమ్ విత్ అ హంగర్. ఆయన ప్రవాహమును మనము ఆపవేయద్దు. Let us not stop the living God from flowing. Amen. Being dead to the world and being alive in Christ. చాలాసార్లు ఒక దైవజనులు అన్నారనమాట, కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే దే టాక్ అబౌట్ ద క్రాస్ సో మచ్ దట్ దే ఆర్ క్రాస్ విత్ ఎవ్రీ వన్. అంటే క్రీస్తు యొక్క శిలువ గురించి ఎంత మాట్లాడతారంటే అందరినీ కూడా సిలువేస్తూ ఉంటారంట. ఊరికే సిలువ దగ్గర ఆగిపోలేదండి. క్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధాన క్రీస్తును మనము సేవిస్తున్నాం. మన సిలువ గురించి మాట్లాడి అందరినీ సిలువేయాల్సిన అవసరము లేదు. సిలువ నుండి ఆయన దిగి ఆయనతో పాటు మనము సిలువ వేయబడి మరణించి తిరిగి పునరుద్ధానము క్రీస్తుతో. వీఆర్ కో క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ వీఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మనం ఎలా ఉన్నామండి? క్రీస్తుతో పాటు మనం మరణించి క్రీస్తుతో పాటు మనము పునరుద్ధానములో మనము లేచి ఉన్నాము. మనలో ఏముందండి? పునరుద్ధాన శక్తి ఉంది. వాట్ డు వీ హ్యావ్? రెజరెక్షన్ లైఫ్ ఇన్ అస్. ఆమేన్. వీ హ్యావ్ ద రెజరెక్షన్ లైఫ్ ఇన్ అస్. ఆమేన్. 1 Corinthians 15:14 మనం చదువుదాం. ఎందుకు మన పునరుద్ధానము ఎందుకు అంత ఇంపార్టెంట్? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఏముందండి, మనకు ఒక క్రీస్తు, మనం ప్రకటించే, మనము సజీవుడుగా మాట్లాడుకునే క్రీస్తు ఒకవేళ ఆయన లేపబడలేదే అనుకోండి, వి ప్రీచ్ ఇన్ వెయిన్. మనం ఇక్కడ కూర్చొని ఉండడము వేస్ట్, వ్యర్థము, మన సమయం అంతా వ్యర్థము. 17th verse 17 చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. మనము ఒకవేళ క్రీస్తు గనక మరణించి అక్కడే ఉండిపోయాడు అనుకోండి, మన యొక్క విశ్వాసము యొక్క మాట వ్యర్థమే. వి ప్రీచ్ ఇన్ వెయిన్, అవర్ వర్డ్స్ హ్యావ్ నో పవర్. మన యొక్క మాటలలో, క్రీస్తు గురించి చెప్పే మాటల్లో శక్తే లేదంట. బట్ డూ యూ థింక్ స్టిల్ క్రైస్ట్ ఇస్ డెడ్? క్రీస్తు మరణించి లేడండి, పునరుద్ధానం అయ్యాడు. కాబట్టి అవర్ వర్డ్స్ హ్యావ్ పవర్. మన యొక్క మాటకు శక్తి ఉంది. ఎందుకు? మాట ఆయనది కాబట్టి. ఎవరి మాట అండి? ఆయన మాట కాబట్టి దానిలో శక్తి ఉంది. వి ప్రీచ్ క్రైస్ట్ ఇన్ వెయిన్. ఇఫ్ పునరుద్ధానం అవ్వలేదు క్రీస్తు అంటే మనము వ్యర్థముగా మాట్లాడుకుంటున్నాం, మన విశ్వాసము వ్యర్థమే. గాడ్ ఈజ్ లయింగ్. ఆయన కూడా అబద్ధము చెప్తున్నవాడుగా ఉన్నాడు. మన పాపముకు క్షమాపణ లేదు. మనము నశించే ఒక మార్గంలో ఉన్నామని అర్థం. ఎందుకు ఇవన్నీ? మనం మరణించిన క్రీస్తు గురించి మాట్లాడితే మనము నాశనముకు దారి ఉన్నాం. వి ఆర్ సచ్ అ పాథటిక్ పీపుల్. అంటే మనలో ఎటువంటి మంచితనం లేదు, ఏం ఉండదండి. దిర్ ఇస్ నో లైఫ్. బట్ నో, వి సర్వ్ అ లివింగ్ గాడ్. ఆమేన్. మనం చెప్దామండి, ఆమేన్. వి సర్వ్ అ లివింగ్ గాడ్. వి సర్వ్ అ లివింగ్ గాడ్. ఆమేన్. ఒక సజీవమైన క్రీస్తును మనము, పునరుద్ధాన క్రీస్తును మనము సేవిస్తున్నాం. వై షుడ్ వి బీ డెడ్? మనం ఎందుకు మరణించిన వారుగా ఉండాలి? చాలామంది క్రైస్తువులు అదే కదండి, సిలువ గురించి ఎంత మాట్లాడతారంటే వారు సిలువేసుకుంటారు, అందరినీ కూడా సిలువేస్తూ పోతారనమాట. డోంట్ నేల్ ఎనీవన్ టు ద క్రాస్. ద టైమ్ ఇస్ డన్. ఆ సమయము అయిపోయింది. నీవు నేను ఎవరు ఎట్లుండాలనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. మనలో పునరుద్ధాన శక్తిని మనము అనుభవిద్దాము, అందరికీ కూడా అందుచేద్దాము. Let our words show the resurrection life of Christ in us. Amen. The hope, మన యొక్క విశ్వాసముకు, మన నిరీక్షణకు అర్థం ఎందుకండి? పునరుద్ధాన
క్రీస్తును మనము సేవిస్తున్నాం. హీఈస్ నాట్ డెడ్, మరణించలేడు. ఆయన పునరుద్ధానం కలిగిన దేవుడు, పునరుద్ధాన శక్తి మనలో పెట్టిన దేవుడు. ఆమేన్. సో ఆనాడు when the law was given to Moses, మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి? అక్కడ 3,000 మంది చనిపోయారు. బట్ ద సేమ్ 3,000 people came alive on the day of Pentecost. దేవుడు ఎంత మంచివాడండి. మనం ఎట్లా ఉండాలంటే, మనం ఎంతసేపు ఇది చేయాలి అది చేయాలి, 7 వారాలు రావాలి, అప్పుడు మీకు గర్భం వస్తుంది, లేకపోతే నువ్వు ఇది చేస్తే స్వస్థత వస్తుంది, ఇవన్నీ ఏంటండి? ఇట్స్ జస్ట్ అ రిలీజియస్ హిపోక్రైట్ గిమిక్. అది వేషధారులు మాట్లాడే ఒక విధానం అండి. మనం పునరుద్ధాన క్రీస్తును సేవిస్తున్నాము. క్రీస్తుతో పాటు మరణించి, మన పాపమునకు మనం మరణించి తిరిగి లేచి ఉన్నాము. వీ హ్యావ్ బీన్ డెడ్ టు దిస్ లైఫ్. కొలొస్సెన్లో రాసి ఉంది, యు ఆర్ సేవియర్డ్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ లోకంలో ఉన్న ప్రతి మరణించిన పరిస్థితి నుండి నువ్వు వేరుపరచబడేవు. ఎందుకు? క్రీస్తుతో పాటు మరణించి తిరిగి లేచావు కాబట్టి. యు ఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్. డోంట్ లెట్ ఇట్. ఎందుకు ఆ ప్రవాహము రాలేకపోతుందంటే అజ్ఞానంలో ఉన్నామేమో. ఇట్స్ నాట్ బికాస్ క్రైస్ట్ కెనాట్ డూ ఇట్. క్రీస్తు చేయలేరని కాదు, మన యొక్క జ్ఞానమును క్రీస్తులో మనం పెంచుకోవాలండి. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. యువర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ. అదే మనల్ని ఆపుతుంది. కానీ క్రీస్తు యొక్క గొప్పతనం ఎక్కడ కూడా మారలేదండి. మరణించిన దేవుడు తిరిగి పునరుద్ధానము అయ్యాడు. ఆయనతో పాటు మనము కూడా మరణించి పునరుద్ధానమే. ఇట్స్ ఓన్లీ వన్స్. ప్రతిరోజు నువ్వు మరణించి తిరిగే అంటే యు ఆర్ కో క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. పౌలు చెప్పిన విధంగా మన జ్ఞానమును అజ్ఞానమును జ్ఞానంలో మార్చుకుందాం. లెట్ us నాట్ స్టాప్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని ఆపద్దు. ఆనాడు 3,000 మంది, ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది మరణించినారు. ధర్మశాస్త్రంలో హిపోక్రైట్గా ఫార్సీలు సద్దుకీలు వారందరికీ ఏమైందండి? మరణం వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందరైతే అంగీకరించారో వారికి జీవము కలిగింది. దే వాజ్ లైఫ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈనాడు దేవుని సన్నిధికి ఒక ఆశతో మనం వద్దాం. లెట్ us టచ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మరణము నుండి సమస్తము బ్రతకాలని ఆశతో వద్దాం. ఆమేన్. దెర్స్ అ రివర్ ఆఫ్ లైఫ్ దట్ ఫ్లోస్ ఇన్ us. మన హృదయంలో, మన జీవితంలో ఒక వెలిగించే, బ్రతికించే ఒక జీవ జల ప్రవాహము మన జీవితంలో ఉంది. లెట్ us నాట్ స్టాప్ దట్. ఆమేన్. హీ సెడ్ ఆన్ దట్ డే, క్రీస్తు చెప్పాడు అక్కడ నుంచొని, ఎందరైతే ఆశత కలిగి ఉన్నారో నా యొద్దకు రండి. మనం ఎంతసేపు ఇది ఎవరికి కోట్ చేస్తామంటే దేవుడు తెలియని వారి గురించి చెప్తాం. బట్ వీ ఆల్ సమ్టైమ్స్ లివ్ ఇన్ అ డెడ్ స్టేట్. మనందరం కూడా చాలాసార్లు చచ్చిపోయిన ఆలోచన విధానంలో, చచ్చిపోయిన పరిస్థితిలో మనము అలానే కొట్టుకెళ్తూ ఉంటాం. బట్ నాట్ టుడే. మనం ఇలా అట్టి విధంగా ఈనాడు మనము ఉండద్దు. లెట్ us కమ్ అవుట్ ఆఫ్ ద డెత్. మనం ఆయన ప్రాక్సిమిటీ, ఆయన సన్నిధికి మనం వచ్చాము, ఒక ఆశతో వచ్చాము. కాబట్టి ప్రతి మరణించినది సమస్తము కూడా బ్రతుకుతుందని ఆశతో మనం నుంచుందాం. మనము మన ఆశతో మనము ఆయన సన్నిధిలో ఉందాం. ఆమేన్. సో ఆనాడు క్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు? గట్టిగా అరిచి చెప్తున్నాడు, ఎవరికైతే ఇఫ్ యు ఆర్ థర్స్టీ కమ్ టు మీ. హీ సెడ్, ఆశకల ప్రాణము నీకున్నట్లయితే, నాకు ఆయన క్రీస్తు కావాలంటే, హీ సెడ్ కమ్, ఐ విల్ గివ్ యూ లైఫ్. హీ సెడ్ కమ్, రండి, నేను నీకు జీవంను కలిగిస్తాను. ఆ జీవం ఎట్టి విధమైనదంటే ఇట్ విల్ కీప్ ఓవర్ఫ్లోయింగ్. ఎలా ఉందండి? అది సమృద్ధి అయి. దావీదు ఏమన్నాడండి? మై కప్ రన్స్ ఓవర్. పొంగి పొర్లుచుంటుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఆమేన్. వేస్టేజ్ అనేది ఉండదండి. ఇట్స్ ఓన్లీ అ క్రిస్టియన్ కెన్ హ్యావ్ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. ఆమేన్. మిగతా వారందరూ కూడా వారి యొక్క గిన్నె ఎక్కడ పొంగిపోకుండా వారు కాపాడుకుంటా, అంటే పడిపోతుందేమో, ఇది వేస్ట్ అయిపోతుందేమో అని కాపాడుకుంటారు లోకమంతా. మనము కాపాడుకోము, పొంగి పొర్లుతూ ఉంటాము. వి కీప్ ఓవర్ఫ్లోయింగ్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సజీవమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. మనము ప్రవాహంలో కొట్టుకెళ్తాం. ఆమేన్.
నెవర్ బీ అషేమ్డ్. సిగ్గుపడకూడదు. నీకొక పరిస్థితి వచ్చింది, క్రీస్తును గట్టిగా పట్టుకోవాలని ఒక పరిస్థితి వచ్చింది, సిగ్గుపడద్దు. కమ్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్ అండ్ టేక్ హోల్డ్ ఆఫ్ జీసస్. చాలాసార్లు మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మనం చాలా సిగ్గుపడతాం. నేను ఇంతగా జీవించాను కదా, ఇలా జరిగింది ఏంటి, ఇలా నేను జీవించాను కదా, నాకెందుకు ఇలా జరిగింది. అనవసరం అండి. ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ ఫర్ యూ టు సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని ఒక గొప్పతనం చూడడానికి దేవుడు నీకు ఒక అర్హతను కలిగించారండి. God has given you a worth to see his greatness. Amen. మన యొక్క వీక్నెస్కి, మన యొక్క బలహీనతను మనము దేవుని బలమును మనం చూస్తాం. డోంట్ లెట్ ఎనీవన్ టెల్ యూ నీ యొక్క మరణము గురించి, నీ యొక్క చెడును గురించి. ఫర్గెట్ ఇట్, మర్చిపోండి. మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? Paul said, in my weakness I will see the strength of Christ. So I am not ashamed. నేను సిగ్గుపడను నా పరిస్థితిని బట్టి. ఐ విల్ స్పీక్ మోర్ ఆఫ్ మై వీక్నెస్. నా యొక్క బలహీనత గురించి నేను చెప్తే పోతానంటాడు. ఎందుకంటే ఆయన బలహీనతలో క్రీస్తు యొక్క బలమును, ఆయన సమస్తము యొక్క బ్రతికించే శక్తిని చూశాడు. లెట్ us not be ashamed. మనము either you are in two categories. Either you are in category who will always టాక్ బ్యాడ్ అబౌట్ పీపుల్. ఎవరైతే అలాంటి పరిస్థితి ఉన్న వారి గురించి నువ్వు అన్న మాట్లాడతావు, లేకపోతే నువ్వన్న పరిస్థితిలో ఉన్నావు. రెండే కేటగిరీస్. రెండిట్లో మనము ఎలా ఉండాలండి? వెన్ యూ సీ సమ్మన్ ఇన్ నీడ్, ఒకరు అవసరతలో ఉన్నప్పుడు, లార్డ్ యూ హ్యావ్ గివెన్ us the opportunity to see your greatness in their life. వారి జీవితంలో నువ్వు ఎట్టి విధంగా నువ్వు ప్రవాహముతో బ్రతికిస్తావో నేను చూస్తాను. ఆశతో ప్రార్థిద్దాం. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద కేటగిరీ, నీకు బలహీనత వచ్చిందంటే, దేవా నాకు ఎంత గొప్ప అర్హతను కలిగించావు, నీ యొక్క గొప్పతనాన్ని, నీ బలమును చూడడానికి నాకు అర్హతను కలిగించావు. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. అది మన యొక్క గుణముగా తయారవ్వాలండి. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. నేను ఇదే నేర్చుకున్నానండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీథింగ్. ఏది కూడా క్రీస్తును ఆరాధించనీయకుండా ఆపుతున్న ఏ పరిస్థితి అని కూడా దగ్గరికి రానివ్వకండి. బీ ఎక్సైటెడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ఎటు విధంగా నీ జీవితంలో ప్రవాహం అవుతాడో చూడ్డానికి ఆశపడదాం. లెట్ us బీ దోస్ పీపుల్. అలాంటి గుణము కలిగిన వారు. ప్లీజ్ డోంట్ బీ ద బంచ్ ఆఫ్ పీపుల్. పక్కన వారి గురించి చెడు మాట్లాడే ప్రజలుగా మనం ఉండద్దు. బీ ఎక్సైటెడ్ వెన్ యూ సీ సమ్మన్స్ వీక్నెస్. ఒకరి బలహీనతను చూసినప్పుడు, దేవుడు వీరి జీవితంలో ఎంత బలవంతంగా చేయగలుగుతాడో నేను చూస్తా. అందుకు నాకు అర్హతను కలిగించిన దేవుడికి ఎంత గొప్ప మహిమ యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. దేవుని మనం ఆరాధించడం ఎప్పుడు మానకండి. ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ వీక్నెస్, డోంట్ బీ అషేమ్డ్. నువ్వు పక్కన వారికి చెప్పడానికి సిగ్గుపడకు. దేవుని యొక్క గొప్పతనం, దేవుడు నన్ను చూడడానికి నాకు ఒక అవకాశము దయచేశాడు. నథింగ్ విల్ స్టాప్ మీ ఫ్రమ్ లవింగ్ హిమ్. ఏది కూడా నన్ను ఆపదు. ఆయన సన్నిధికి నేను ఆశతో వెళ్తే ఆయనలోంచి బ్రతికించే ప్రవాహము నాలోకి ప్రవహిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు సీ హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనం నేను చూస్తాను. డోంట్ బీ అషేమ్డ్. నీ యొక్క బలహీనతకు నువ్వు భయపడద్దు. డోంట్ బీ అషేమ్డ్ టు టాక్ అబౌట్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలో క్రీస్తు నీకు ఏం నేర్పిస్తున్నాడో ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించు. బీ బోల్డ్ టు టెల్ అబౌట్ ద గాడ్స్ గ్రేట్నెస్. ఆమెన్. డోంట్ బీ అషేమ్డ్. When Christ was suffering for you and me on cross, సిలువలో ఆయన నీ గురించి నా గురించి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు మనుషులందరూ ఏం చెప్తున్నాడు? ఈయన మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడు ఈయనని బ్రతికించుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతున్నారు. బట్ దట్ డిడ్ నాట్ స్టాప్ జీసస్. అది దేవుడిని ఆపిందా అండి? ఆపలేదు. మనల్ని ఎందుకు ఆపాలండి? వై షుడ్ ఎనీథింగ్ స్టాప్ అస్ ఇన్ లైఫ్? క్రీస్తు దగ్గరికి రానికుండా ఏదైతే ఆపుతుందో మనం జాగ్రత్త పడదాం. డోంట్ లెట్ ఎనీవన్ స్టాప్ యూ. నువ్వు కూడా ఆపుకోవద్దు. కమ్ టు క్రైస్ట్. హి సెడ్ కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఏమిస్తారండి దేవుడు? విశ్రాంతినిస్తారు. నీకు విశ్రాంతి కలగట్లేదు అంటే స్టాప్ యువర్ థింకింగ్. నీ యొక్క ఆలోచన విధానమును మార్చుకో. మనుషులు చెప్పే మాటలను బట్టి నిన్ను దేవుని బ్రతికించే ప్రవాహమును ఆపద్దు. No matter what. Amen. సో ఇదొకటి మనం చదుదాం. Romans 3:3 and 4. Romans 3:3 and 4. రోమీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా. ఇక్కడ ఏమంటున్నారండి? మన అవిశ్వాసము మనలో ఉంటే దేవుని యొక్క విశ్వాసమే నమ్మకత్వం ఎక్కడైనా ఆగిపోతుందని పౌలు చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. దేర్ ఆర్ సమ్ రిలీజియస్ హిపోక్రైట్స్, వేషధారులు ఉన్నారు అక్కడ. వారు ఏం చెప్తున్నారంటే, నీ పరిస్థితి ఎందుకు మారట్లేదంటే నీకు గొప్ప విశ్వాసము లేదు, నువ్వు గొప్పవాడు కాదు, సంథింగ్ అండ్ ఆల్ ఏదో మాట్లాడుతున్నారు. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ సమ్మన్ ఇస్ అన్ఫెయిత్ఫుల్, డస్ ద అన్బిలీఫ్ వీకెన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్? దేవుని యొక్క విశ్వాస్యత ఆపుతుందా అండి? ఆగదండి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ విల్ నెవర్ స్టాప్. 4th verse చదువు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని. ప్రతి మనుషుడు ఎలా ఉండాలండి? నాకు అర్థమైనది అది అబద్ధముగానే ఉండాలి, దేవుడు మాత్రమే సత్యవంతమైన వాడు అని మనము గ్రహించే పరిస్థితిలో మనం ఉండాలండి. ఆ గ్రహింపులో లేకపోతే నాకు ఇది జరగదంటే జరగదు, అంతే. నువ్వు దేవుని యొక్క ప్రవాహమును నువ్వు ఆపుకుంటున్నట్లే. బట్ వెన్ యూ అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోవాలి, నా విశ్వాస్యత వల్ల, నా గొప్పతనం వల్ల క్రీస్తు యొక్క విశ్వాస్యత ఆగదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధము చెప్పేవాడు కాదు. నేను అబద్ధికుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రము సత్యవంతుడు. దిస్ షుడ్ బీ అవర్ యాటిట్యూడ్. మన యొక్క గుణము ఇటు విధంగా మనం మార్చుకోవాలి. డోంట్ టెల్ సమ్వన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దమ్. దేవుడు నీ పరిస్థితి వల్ల ఇది జరిగింది కాబట్టి దేవుడు నీకు చేయడు అని చెప్పకండి. డోంట్ సే దట్. యూ అండ్ ఐ షుడ్ సే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాస్యత కలిగిన వాడు. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ అన్వేవరింగ్. అది ఎప్పుడు కూడా అచంచలమైనది. అది ఆగిపోతుందా? ఆగిపోదు. యూ అండ్ ఐ షుడ్ బీ ద లయర్స్. అబద్ధము చెప్పేవారముగా మనము ఉన్నాము. క్రీస్తు మాత్రము మనుష్యుడు కాదు, సత్యవంతమైన దేవుడు. ఆమెన్. లెట్ us depend on the faithfulness of God, not on you and I greatness. నీ యొక్క గొప్పతనం నాకు గొప్పతనం కాదండి. మన జీవిత విధానమును మనం మార్చుకుందాం. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతమైన దేవుడు. ఆమెన్. లెట్ గాడ్ బీ ద ట్రూత్. చెప్దామండి, లెట్ గాడ్ బీ ద ట్రూత్. దేవుడు సత్యవంతుడుగా ఉన్నాడు. God will always prove his faithfulness to his people. ఆయన యొక్క విశ్వాస్యత తన ప్రజల వైపు ఆయన చేసి చూపిస్తాడు. He will show it. Let God be the truth. Amen. God's word stands forever. ఆయన యొక్క మాట ఎట్టి విధంగా ఉందండి, అది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. Who was stopping ఈ ప్రవాహమును ఎవరు ఆపుతున్నారండి? ఒక చిన్న మాటతో అసలు మనకు అర్థమైపోతుంది ఎటువంటి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆపుతున్నారు. అక్కడ మార్క్ 7:13. మార్క్ సువార్త 7:13 7వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయదు. ఎవరు నిరర్ధకము ఎవరు చేస్తున్నారండి? దేవుని వాక్యమును పని చేయనీయకుండా వారి ఆచారాల వల్ల. సో ఇట్స్ పాసిబుల్ దట్ అది జరుగుతుందండి. అంటే దేవుని యొక్క బ్రతికించే ప్రవాహము ఆపగలిగే మాటలు, చేష్టలు, జీవిత విధానం ఉంటుంది. ఏంటి అంటే అక్కడ వారు వేషధారులుగా ఉన్నారు. వారు దేవుని యొక్క మాటకు నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని దేవుని యొక్క మాటకు అతుకు పెడుతున్నారు. ఫార్సీలు సద్దుకులు ఏం చేస్తున్నారండి? ఆయన మాటకు అతుకులు పెడుతున్నాడు. దే ఆర్ ఫైండింగ్ రీజన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటే స్వస్థత ఎప్పుడు జరుగుతుంది? ఇలా ఉంటే జరుగుతుంది, అలా ఉంటే దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. God did not add burdens to people. దేవుడు ఎప్పుడు కూడా భారమును మనుషుల మీద పెట్టలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? భారమును పెడుతున్నారు. Amen. He's saying you are nullifying and making the word of God of no effect
బికాస్ ఆఫ్ యువర్ ట్రెడిషన్స్. చేతులు కడుక్కొని అప్పుడు తినాలి, చేతులు కడుక్కోకపోతే వీడు వేస్ట్ ఫెలో, వీడి జీవితాన్ని వీడి ఇక్కడ నుంచాలి, వీరి మాట్లాడాలంటే వీరికి ఒక అర్హత ఉంది, ఇట్లుంటేనే వీళ్ళు అర్హులు, లేకపోతే కాదు. యు ఆర్ స్టాపింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ వర్కింగ్. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ప్రవాహము చేయనీయకుండా నువ్వే ఆపుకుంటున్నావు. డోంట్ నలిఫై. ఇక్కడ ఎంత క్లియర్గా రాస్తుందండి. ఐఎమ్ రియలీ షాక్ టు సీ హి సే యు ఆర్ నలిఫైయింగ్ అండ్ మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్ విత్ యువర్ ట్రెడిషన్స్. ఎవరికి మాట్లాడుతున్నారండి? లోక ప్రజలకు మాట్లాడుతున్నారా? కాదు. వాక్యము లోతుగా చాలా డీప్గా తెలిసిన దేనికి పనికిరాదండి. ద వర్డ్, ద లా కిల్స్ బట్ ద స్పిరిట్ మేక్స్ అలైవ్ అని పౌల్ చెప్తున్నారు. అంటే నాకు డెప్త్లో చాలా లోతైన నాకు వాక్యము తెలుసు, కానీ ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని లేని ఎడల, నీకు అర్థం కాని ఎడల, నువ్వు ఎంత డీప్గా ఉన్నా సరే, మెస్సయ్య నీ ముందు ఉన్నా సరే, ఆయన మాటల్లోంచి తప్పు పీకడానికి ప్రయత్నిస్తావు, కానీ ఆయనలోంచి ప్రవాహము మాత్రము పొందుకోలేవు. వై? బికాజ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఓన్ మైండ్. నీ యొక్క ఆలోచన విధానంలోనే కొట్టుమిట్లాడుతున్నాం. డీప్ నాలెడ్జ్ ఇస్ నాట్ వాట్ వీ వాంట్. తెలిసిన దాంట్లో పరిశుద్ధాత్మ దేవునితో మనము ఆయన బ్రతికే ఆ శక్తిని పొందుకునే ప్రజలుగా ఉండాలి. నాట్ డీప్ నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, కానీ జ్ఞానము పరిశుద్ధాత్మ లేని ఎడల అది పనికిరాదు. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ నో లైఫ్. వీ హ్యావ్ నో లైఫ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుల్లో ఉంది శక్తి. సో కొలోషియన్స్ 2:8 మనం ఇది చదువుకొని మనం ముగించుకుందాం. కొలోషియన్స్ 2:8-10 చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 8-10 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూసుకుందాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరందు సంపూర్ణులుగా ఉన్నామండి? క్రీస్తు యందు సంపూర్ణులుగా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రికలో వారికి చెప్తున్నారనమాట, మిగతా వారందరూ ద రిలీజియస్ హిపోక్రైట్స్ అగైన్, వేషధారులు ఏం చెప్తున్నారంట? క్రీస్తుతో పాటు క్రీస్తు ఒక్కడే కాదు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి, ఈ ఆచారం పెట్టుకోవాలి, ఆ ఆచారం పెట్టుకోవాలి, నువ్వు 7 నెలలు రావాలి, ఇది రావాలి, అది రావాలి, నువ్వు ముసుగేసుకోవాలి, లేకపోతే రారు దేవుడు. నో, అది కాదండి. ఇక్కడ క్రీస్తు నీకు యూ హ్యావ్ టు డోంట్ లెట్ ఎనీ వన్ యాడ్ టు క్రైస్ట్. క్రీస్తు చాలన్నట్టుగా నీకు ఏదన్నా చెప్తున్నారు అంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే క్రీస్తులో నువ్వు సంపూర్ణులుగా ఉన్నావు, సమస్తములో కూడా నువ్వు యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. ఎలా ఉన్నామండి చెప్దాం, ఐ యామ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. దేన్ని కూడా డోంట్ యాడ్. ఇఫ్ ఎనీవన్స్, ఎవరైనా మాట ద్వారా దానితో నువ్వు క్రీస్తు ఒక్కడు చాలన్నట్టుగా నీ జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్తే మాత్రము జాగ్రత్త పడాలి. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. డోంట్ లెట్ ఎనీ వన్ యాడ్ టు క్రైస్ట్. క్రీస్తు యొక్క సంపూర్ణత నాకు చాలు. మన దైవజనులు రాశారు కదా, నా బలహీనతలో బలము ఆయన నాకు చాలును. హిస్ స్ట్రెంగ్త్ ఇస్ ఎనఫ్. ఆయన సజీవమైన శక్తి నాకు చాలు. నన్ను మరణించిన సమస్తమును బ్రతికించే శక్తి ఆయనలో ఉంది. డోంట్ లెట్ ఎనీ వన్ యాడ్ టు క్రైస్ట్. క్రీస్తుతో పాటు నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, నువ్వు ఇది చేయి, అది చేయి, అవసరం లేదండి. ఫస్ట్ నువ్వు క్రీస్తుని గురించి తెలుసుకోండి. లెట్ us లెర్న్ అబౌట్ క్రైస్ట్. ఆయన ఏదైనా చేయమంటే అది వేరు. క్రీస్తు నీకు వచ్చి నువ్వు ఇటు విధంగా ఉండమని నీకు చెప్తే దట్స్ డిఫరెంట్. మనం అప్పుడు ఒబే చేయాలి, దేవుని మాటను ఒబే చేయాలి. కానీ మొదటిగా క్రీస్తుతో పాటు ఇంకేదో నాకు కావాలి అనుకుంటే మాత్రం అది తప్పు. ఆమేన్. వీ నీడ్ క్రైస్ట్. వీఆర్ కంప్లీట్. our own completeness is found in Christ. మన సంపూర్ణత ఎవరిలో ఉందండి? క్రీస్తులో దాగి ఉంది. అండ్ వీఆర్ నాట్ డెడ్. అగైన్ మనం చెప్తున్నా, వీఆర్ నాట్ డెడ్. మనం మరణించిన ప్రజలు కాదు. 12th verse చదవండి, 12th and 13th.
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ఆయనతో పాటు మనము పాతిపెట్టబడబై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆమేన్. సచ్ అ గ్రేట్ వర్డ్ అండి. వీ హ్యావ్ టు బి సో థ్యాంక్ఫుల్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరు కూడా మనం ఇంకా పాపంలో ఉన్నావు కాబట్టి ఇది జరిగింది అన్న అబద్ధము మనల్ని చెప్పనివ్వకండి. డోంట్ లెట్ ఎనీ వన్ లై టు యూ, యువర్ సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ దట్, దీనివల్ల దానివల్ల చెప్పనివ్వకండి. బికాజ్ యు ఆర్ డెడ్ అండ్ యు ఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్. నో మోర్ టు రిటర్న్. ఇంకా నువ్వు తిరిగి మరణము యొక్క మార్గంలో ఇంకా లేవు. నువ్వు అది నమ్మకపోతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నువ్వు నమ్మట్లేదు అనేది నీ సమస్య. నమ్మాలండి. యూ హ్యావ్ టు బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మనం మాట్లాడుకున్న విధంగా మనము మనుషులము అబద్ధికులుగా ఉండి దేవుని మాట సత్యముగా ఉండాలి. లెట్ ఇట్ హ్యావ్ ద ఫస్ట్ ప్రయారిటీ. అది మొదటిగా నీ జీవితాన్ని నడిపించేదిగా ఉండనివ్వండి. డోంట్ లెట్ యోర్ ఓన్ థింకింగ్, అంటే నువ్వు ఎటు విధంగా వెళ్ళాలి, నీ జీవితంలో ఏది నిన్ను నడిపిస్తుంది అని జాగ్రత్త పడాలి. క్రీస్తు యొక్క సత్యమా, నా యొక్క భయాల, నా ఆందోళనల, నా యొక్క భావోద్రేకాల, వాట్ ఈస్ లీడింగ్ యూ? మనల్ని నడిపిస్తుంది. మనం జాగ్రత్త పడాలి. క్రీస్తు యొక్క సత్యం మనల్ని నడిపించాలండి. లెట్ ద లిబర్టీ ఆఫ్ క్రైస్ట్. మనం ఎలా ఉన్నామండి? స్వేచ్ఛ కలిగి ఉన్నాము, స్వతంత్రులుగా ఉన్నాం. 18th verse ఒకసారి చదవండి. 18th verse. డోంట్ లెట్ ఎనీ వన్, చెప్పండి, చదవండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ 19th verse లో ఉంది, ఇంగ్లీష్లో అయితే 18th verse. డోంట్ లెట్ ఎనీ వన్ disqualify you of your price. What is the price? You and I gaining Christ. క్రీస్తును నువ్వు నేను దక్కించుకోవడమే, ఆయన బ్రతికించే వెలుగు నాలో ఉండడమే, అదేనా బహుమానము. ఆ బహుమానమును అందనివ్వకుండా ఎవరైతే నీ మోసము చేస్తున్నారో, నీ యొక్క ఆలోచన విధానంతో నిన్ను మోసపరుచుకుంటున్నావో జాగ్రత్త పడాలి. డోంట్ లెట్ ఎనీథింగ్ డిస్క్వాలిఫై యూ ఆఫ్ యువర్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రైస్? క్రీస్తు యొక్క వెలుగు, ఆయన యొక్క స్వస్థత, ఆయన విడుదల, అవన్నీ మన యొక్క బహుమానములండి. క్రీస్తును దక్కించుకోవడమే మనం బహుమానము. ఆ బహుమానమును దక్కించుకోకుండా ఏదైతే ఆపుతుందో, డోంట్ లెట్ ఎనీథింగ్ డిస్క్వాలిఫై యూ. ఆమేన్. అక్కడ ఏమని రాస్తుందంటే, డోంట్ లెట్ ఎనీవన్ ఫూల్ యూ. మోసపరచనివ్వకండి. డోంట్ లిజన్ టు మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్. అనవసరమైన మాటలు, నీకు క్రీస్తును దగ్గర పరచనివ్వని మాటలు వినద్దు. ఎందుకు? ఇట్ విల్ లీడ్ యూ టు డెత్. మరణముకు అది దారితీస్తుంది. క్రీస్తు యొక్క జ్ఞానము ఎక్కడిగా దారితీస్తుందండి? సమస్తము బ్రతుకుతుంది, అది జీవిస్తుంది. నీ జీవితంలో జీవము ప్రవాహము చేయాలంటే దేవుని యొక్క కమ్ విత్ అ హంగర్, ఒక ఆశతో రండి. ఆమేన్. వీ హ్యావ్ అబండెంట్ లైఫ్. మనకి ఏ జీవం ఉందండి? సమృద్ధి జీవం ఉందండి. John 10:10, ఇది నేను చదువుతాను, మీరు వినండి. అ థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. ఎవరైతే మరణము, ఒకసారి స్టీల్, కిల్, డిస్ట్రాయ్ చెప్పండి తెలుగులో. దొంగతనమును హత్యయు చేయడానికి వచ్చును. నీ యొక్క విశ్వాసమును దొంగతనము చేస్తుంటే ఎందుకు మనం ఊరక చూస్తున్నాం? వై ఆర్ వి లెట్టింగ్ ద ఎనిమీ steal our faith in Christ? Why are we letting people tell who Christ should be? ఎవరైతే క్రీస్తు ఒక బ్రతికించే ప్రవాహమును ఎందుకు మనం ఆపనిస్తున్నాం? Why should we let the enemy steal, kill and destroy? మనం జాగ్రత్త పడదాం. మనము ఎవరు కూడా
క్రీస్తు యొక్క వెలుగును, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క బ్రతికే ప్రవాహమును దొంగలించకుండా జాగ్రత్త పడదాం. హూ డస్ దట్? స్టీలింగ్, కిల్లింగ్, డిస్ట్రాయింగ్ అపవాది చేస్తాడండి, క్రీస్తు నుండి కాదు. ఆమేన్. అండ్ జీసస్ సెడ్, ఐ యామ్ ద గేట్వే. ఏంటండి? నేనే ద్వారము, నేనే మార్గము, జీవమును, సత్యమునై ఉన్నాడు. సమ్టైమ్స్ యాజ్ క్రిస్టియన్స్ వీ నీడ్ దట్. దేవుడు తెలియని వారే కాదండి, మనకు కూడా తెలియాలి ఇది. ఆమేన్. హీ సెడ్, ఐ యామ్ ద గేట్వే. నేనే ద్వారము. టు ఎంటర్ త్రూ మీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. వెన్ యూ ఎంటర్ త్రూ క్రైస్ట్, క్రీస్తుతో నువ్వు క్రీస్తులోంచి ఆయన జ్ఞానంలో నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి? యు ఎక్స్పీరియన్స్ లైఫ్. 9th verseలోనే ఉంది అది. 10వ వచనంలో 10th chapter 9th verseలో ఉంది. ఐ యామ్ ద గేట్వే, టు ఎంటర్ త్రూ మీ ఇస్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్, ఫ్రీడమ్, సాటిస్ఫాక్షన్. ఆమేన్. చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. ఆమేన్. సో we have the freedom in Christ. And also I want to end with this. God's word is alive and powerful. ఎందుకండి? Because he spoke it. Why is the word of God alive and powerful? Because our Lord, our Jesus has spoken it. ఎందుకండి మన యొక్క మాటకు శక్తి, బలము, మన విశ్వాసమునకు ఒక గొప్పతనం ఎందుకుందండి? బికాస్ హీ స్పోక్ ఇట్. ఆయన మాట్లాడాడు కాబట్టి, క్రీస్తు మాట్లాడాడు కాబట్టి. నాట్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్నెస్. ఐ వాంట్ టు యాడ్ అగైన్, మన గొప్పతనం కాదండి. ఆర్ లార్డ్ ఇస్ అలైవ్. క్రీస్తు పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అలైవ్ అండ్ పవర్ఫుల్ బికాస్ హీ స్పోక్ ఇట్. ఎవరు మాట్లాడాడండి? క్రీస్తు మాట్లాడాడు కాబట్టి మనము సజీవంగా ఉంటాం. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఇట్స్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. అదే ఒక మొదటి స్థానముగా నీ జీవితంలో ఉండాలి, నా జీవితంలో ఉండాలని ఒక ఆశతో లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్. లెట్ హిస్ వర్డ్ ఫైండ్ ఇట్స్ వే ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఒక ప్రవాహము, బ్రతికించే ప్రవాహం అది కలుగునుగాక. మనం ప్రార్థిద్దామండి.